ఓం శ్రీ మాత్రే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీకృష్ణాయ నమ. కార్తీక పురాణం 27వ అధ్యాయం 27వ రోజుకి వచ్చేసామండి. అందరికీ క్షమించాలి, కొంచెం గొంతు ఇబ్బందిగా ఉండడం వల్ల వీడియో సరిగ్గా రావట్లేదు, దయచేసి క్షమించండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. 27వ అధ్యాయం దూర్వాసుడు అంబరీషుణ్ణి ఆశ్రయించుట. మరల అత్రి మహాముని అగస్త్యునికి ఇట్లు చెప్పాను. కుంభ సంభవ, ఆ శ్రీహరి దూర్వాసుని ఎంత ప్రేమతో చేరదీసి ఇంకనూ ఇట్లు చెప్పాను. ఓ దూర్వాసముని, నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారాలు ఎత్తుట కష్టం కాదు. నీవు తపస్శాలివి, నీ మాటలు విలువ ఇవ్వవలెను గాన అందులకు నేను అంగీకరించి తిని. బ్రాహ్మలు మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు. ఇటు భక్తులకు కాపాడుట, అటు బ్రాహ్మణుల మాట తప్పకుండా చేయుట నా కర్తవ్యము. నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందువలన అతడు చింతాకాంతుడై బ్రహ్మ పరివృతుడై ప్రాయోపవేశమునర్చున్నాడు. ఆ కారణం వల్ల విష్ణు చక్రము నిన్ను బాధించును. ప్రజారక్షణమే రాజధర్మముగా, ప్రజాపీడనము కాదు అని. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపి అయినచో మరొక విప్రుడే దండించవలెను. ధనుర్బాణములు ధరించి పుష్కరుడైన యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరి ఎవరు దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసించువాడు, హింసింపజేయువాడు బ్రాహ్మణ హంతకులు అని న్యాయశాస్త్రము ఘోషించున్నది. బ్రాహ్మణుని సిగపట్టి లాగినవాడు, కాలితో తన్నినవాడు, విప్రద్రవ్యమును హరించువాడు, బ్రాహ్మణుని గ్రామం నుండి తరిమినవాడు, విప్ర పరిత్యాగమునొనర్చినవాడు బ్రాహ్మణ హంతకులే అగుదురు. కానా ఓ దూర్వాస మహర్షి, అంబరీషుడు నీ గురించి తపస్శాలి అయి విప్రోత్తముడు అగు దూర్వాసుడు నా మూలముగా ప్రాణ సంకటం పొందుచున్నాడు. అయ్యో, నేనంతా బ్రాహ్మణ హంతకుడినే తినే అని పరిపరి విధముల తప్పించుచున్నాడు. కాబట్టి నీవు వేగముగా అంబరీషు కాడికి ఏగుము. అందువల్ల నీవు ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దూర్వాసును నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపారు. ఇట్లు స్కాంద పురాణగత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 27వ అధ్యాయ పారాయణం సంపూర్ణం. సర్వే జన సుఖినో భవంతు.